పోసాని కృష్ణమురళి, శ్రీరెడ్డి వీళ్ళ మీదన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కేసులు పెట్టడం, అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళ మీద ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళే కేసు పెడతారు వివిధ ప్రదేశాల్లో, ఆ తర్వాతన ఆ కేసుల ఆధారంగా అరెస్ట్ చేయడం. ఇది ఫస్ట్ టైం ఈ తరహా ఒకటి కొత్తగా తీసుకొచ్చింది. సోషల్ మీడియా దాని మీద గతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని సుప్రీంకోర్టు రద్దు చేస్తే భావ ప్రకటన స్వాతంత్ర హక్కుకు భంగం అని అసలు దాన్ని పెట్టడానికి వీల్లేదు, దాన్ని అన్ని రాష్ట్రాలకి సమాచారం అందించండి, ఎట్టి పరిస్థితుల్లో పెట్టడానికి వీల్లేదంటే దాన్ని సరిచేయడం కోసం అంటూ సోషల్ మీడియా మీద పోస్టుల మీద కంట్రోల్ ఉండాల్సిందే అని బిఎన్ఎస్ యాక్ట్లో తీసుకొచ్చినటువంటి ఒక సవరణ 111 యాక్ట్లో ఉన్నటువంటి కొన్ని సోషల్ మీడియా పాయింట్ ఆఫ్ వ్యూ ఆర్గనైజ్డ్ క్రైమ్ అన్నటువంటి పాయింట్ని బేస్ చేసుకుని ఇప్పుడు ఈ కేసులు తాజాగా పెట్టుకొస్తున్నారు. అప్పుడు ఇక్కడ ఆర్గనైజ్డ్గా చేస్తున్నారు అన్నట్టు, వాస్తవంగా ప్రతి పార్టీ ఆర్గనైజ్డ్గా నడుపుతుంది సోషల్ మీడియా అన్నట్టు. అయితే దీనికి కేసు పెట్టాలి, ఈ కేసు పెట్టడం అనేది సుమోటోగా కాకుండా ఉండాలి, అదే ఇప్పుడు వ్యూహాత్మకంగా చేసుకొస్తుంది. ఇది సరికొత్త సంప్రదాయం, ఇది భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.